శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్య నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో 10 అధ్యాయాలు పూర్తి చేశాం. 11వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అర్జున ఉవాచ అత్వైవోదాహరంతిమం ఇతిహాసం పురాతనం తాపసై సహ సంవాదం శక్రస్య భరతర్షభ. అర్జునుడు చెప్తున్నాడు, భరతోత్తమ, ఓ ధర్మరాజా అన్నయ్య, ఈ విషయంలో ప్రాచీనమైన ఇతిహాసం ఒకటి చెప్తాను. ఇంద్రుడికి తాపస్సులతో జరిగిన సంవాదం చెప్తా విను. కేచిద్ గృహాన్ పరిత్యజ్య వనమభ్యాగమన్ ద్విజ ఆజాతస్మ శ్రవో మంద కురే జాత ప్రభవ్రజు. సద్వంశంలో పుట్టిన బ్రాహ్మణ బాలకులు ఇల్లు విడిచి వెళ్లారు. మళ్లీ ఇంటికి రాకూడదనే శబ్దం చేసి ధర్మోయమితి మన్వానా సమృద్ధ బ్రహ్మచారిణ చక్వా భ్రాతృన్ పితృన్ సేవా తానింద్రోన్వకృపాయత. ఏ లోపము లేని బాగా సంపన్నులైన వాళ్ళు కూడాను, పైగా ఈ బ్రహ్మచారులు ఇల్లు వదిలి వెళ్లిన వాళ్ళు ఇదే ధర్మం అని భావించారు. వాళ్ళు సోదరులను తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వాళ్ళని చూసి ఇంద్రుడికి జాలి కలిగింది. తానా బాభాషే భగవాన్ పక్షి భూత్వా హిరణ్మయః సుదుష్కరం మనశ్చేష్య యత్కృతం విఘసాసిభిః పుణ్యం భవతి కర్మేదం ప్రశస్తం చైవ జీవితం సిద్ధార్థాస్తే గతి మోక్షాం ప్రాప్తా ధర్మపరాయణః. వెంటనే బంగారు పక్షి రూపంలో వచ్చాడు ఇంద్రుడు. వారితో అన్నాడు, విఘసం తినే మనుషులు చేసే పని ఇతరులు ఎవరు కూడా చేయలేరు. ఈ కర్మ చాలా పుణ్యప్రదమైనది. ధర్మం మీద శ్రద్ధతో సిద్ధార్థులైన వారు సద్గతి పొందారు. వారి జీవితం చాలా ప్రశస్తమైనది. విఘసం అంటే ఏంటి అంటే యజ్ఞంలో మిగిలిన అన్నం అన్నమాట. అది తినేవాళ్ళని విఘసాసులు అంటారు. ఋషయ ఊచ అహో బతాయాం శకుని విఘసాశాన్ ప్రశంసతి అస్మాన్ సమయం శాస్తి వయంచ విఘసాసినః. అప్పుడు ఆ ఋషులు అన్నారు, ఈ పక్షి విఘసాసులను ప్రశంసిస్తుంది. నిజంగా ఇది మనకు బోధన చేస్తుంది. మగనం విఘసాసులవే కదా. శకునిర్వాచ నాహం యుష్మాన్ ప్రశంసామి పంకదిగ్ధాన్ రజస్వలాన్ ఉచ్చిష్ట భోజనో మందాన్ అన్యే వై విఘసాసిన. అప్పుడు ఆ పక్షి అన్నది, బురద పూసుకొని రజోగుణంతో ఎంగిలి కూడు తినే బుద్ధిహీనులు మీరు. నేను మిమ్మల్ని ప్రశంసించడం లేదు.
విఘసాసులంటే వేరే ఉన్నారు. ఋషయ ఊచ ఇదం శ్రేయ పరమతి వయవేవాభ్యుపాస్మే శుచినే బ్రూహి శ్రేయ ఋషంతే శ్రద్ధతామహి. అప్పుడు ఋషులు అన్నారు, ఇది అన్నిటికన్నా శ్రేయప్రదమని అనుకుని మేము ఉపాసిస్తున్నాం. ఓ పక్షి, ఇంతకన్నా గొప్ప శ్రేయస్కరం ఇది ఏదన్నా ఉంటే చెప్పు, శ్రద్ధగా నీ మాటలు పాటిస్తామన్నారు. శకునిరువాచ యదిమాన్నాభిశంకధ్వం విభజ్జాత్మానమాత్మనా తతోహం వహ ప్రవక్ష్యామి యాథా తజ్జం హితవచ. అప్పుడు ఆ పక్షి అన్నది, మిమ్మల్ని నన్ను వేరు చేసి నన్ను శంకించకుండా ఉంటే మీకు ఉన్నదున్నట్లుగా నేను చెప్తాను. ఋషయ ఊచు శృణుమస్తే వచస్తాత పంధానో విజితాస్తవ నియోగే చైవ ధర్మాత్మాన స్థాతుమిచ్చామి శాదిన. ఋషులు అన్నారు, ఖచ్చితంగా నీ మాట వింటాం, నీ పద్ధతులు తెలుసుకున్నాము, నీ మాట మీద నిలబడతాం, మమ్మల్ని ఆజ్ఞాపించు అన్నారు. శక్తి నిర్వాచం చతుష్పాదం గౌ ప్రవర లోహానాం కాంచనం వరం శబ్దానాం ప్రవరో మంత్ర బ్రాహ్మణో ద్విపదాంబర. ఇప్పుడు పక్షి అన్నది, 4 కాళ్లున్న ప్రాణుల్లో ఆవు ఉత్తమైనది, లోహాల్లో బంగారం, శబ్దాల్లో మంత్రం ఉత్తమమైనది, 2 కాళ్లున్న మానవుల్లో బ్రాహ్మణులు ఉత్తమమైన వాళ్ళు. మంత్రో ఏం జాతకర్మాది బ్రాహ్మణస్య విజేతే జీవతో యథాకాలం శ్మశాన నిధనాదిభి. బ్రాహ్మణుడికి ఈ మంత్రం అనేది జాతకర్మ నుండి విధింపబడుతుంది. జీవించి ఉన్నంత కాలమే కాకుండా జీవించి ఉన్నసేపే కాకుండా శ్మశానం చేరేదాకా ఆయా కాలంలో ఈ మంత్ర సంస్కారం అనేది వర్తిస్తుంది బ్రాహ్మణుడికి. కర్మాణి వైదికాన్యస్య స్వర్గే పంధాస్త్వనుత్తమ అథ సర్వాణి కర్మాణి మంత్రసిద్ధాని చక్షతే ఆమ్నాయ దృఢవాదీన తథా సిద్ధిర్హేక్షతే. మాసార్థమాసారు తవ ఆదిత్య సితారకం ఈహంతే సర్వభూతాని తద్దం కర్మసంగీతం సిద్ధక్షేత్రమిదం పుణ్యం అయమేవాశ్రమో మహాన్. వేదం చెప్పిన కర్మలు ఆచరించడం అనేది మానవుడికి స్వర్గాన్ని కలిగించే ఉత్తమమైన మార్గం. అలా కాకపోతే మంత్రసిద్ధాలైన కర్మలన్నీ కూడా నా పూర్వులు ఎందుకు చేశారు? దృఢ నిశ్చయం కలవాడు ఆత్మను పొందుతాడు, అలాగే ఇతర సిద్ధిని కూడా పొందుతాడు. నెలలు, పక్షాలు, ఋతువులు, సూర్యుడు, చంద్రుడు, తారకులు అని పూర్వులు చేసిన విభాగం ఆ సిద్ధుల కోసమే. కర్మలనే పేరుతో ఈ 3 సిద్ధుల్ని సర్వభూతాలు కోరుతూ ఉంటాయి. అటువంటి కర్మలకు సిద్ధిక్షేత్రము పుణ్యప్రదమైన గృహస్థాశ్రమమే అన్నిటికన్నా గొప్పది సుమా. అథ ఏ కర్మ నిందంతః మనుష్యాః కాపదంగత మూఢానామర్థహీనానాం తేషామేనస్తు విద్యతే. అలా కాకుండా కర్మని నిందిస్తూ చెడు మార్గంలో వెళ్లి మూఢులై ప్రయోజనాలు పొందని వారికి పాపమే మిగులుతుంది సుమా. దేవవంశాన్ పితృవంశాన్ బ్రహ్మవంశాంశ్చ శాశ్వతాన్ సంచజ్య మూఢావర్తంతే తతోయాంచ శ్రుతిపథం. మూఢులు దేవ మార్గాలు, పితృమార్గాలు, శాశ్వతాలైన బ్రహ్మ మార్గాలు విడిచి తిరుగుతారు. దాంతో వారు వేద విరుద్ధ మార్గంలో పడిపోతారు. ఏతద్వోస్తు తపోయుక్తం తదామీచత్ ప్రిషిచోదితం తస్మాత్ తద్వ వ్యవస్థానం తపస్వి తప ఉచ్యతే. తపస్సుతో కూడినది కర్మ మార్గం అంటే ఇది మీకు కలుగుగాక అని దాదామి మొదలైన మంత్రం తెలుపుతుంది. అంచేత ఆ మార్గాల్లో ఉండడమే తపస్సుల యొక్క తపస్సు అని చెప్పబడుతున్నది. దేవవంశాన్ బ్రహ్మవంశాన్ పితృవంశాన్ శాశ్వతాన్ సంవిభజ్య గురోశ్చర్యాం తద్వై దుష్కరముచ్యతే. దేవ మార్గము, పితృమార్గము, బ్రహ్మ మార్గము ఇలా 3 విధాలుగా ఉన్న కర్మాన్ని గురువుగారి పరిచర్యను రెండింటినీ కూడా విభజించుకొని ఆచరించడమే దుష్కరమైన తపస్సు అంటారు. దేవా వై దుష్కరం కృత్వా విభూతిం పరమాంగత తస్మాత్ గాహ్యస్య ముద్ఘోడుం దుష్కరం ప్రబ్రవీమవ. ఇటువంటి
దుష్కర తపస్సు చేసే దేవతలు ఉత్తమ స్థితిని పొందారు. అంచేత గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహించడమే దుష్కరమని మీకు చెప్తూ ఉన్నాను. తపశ్రేష్టం ప్రజానాం హి మూలత్మే తన్న సంశయ కుటుంబ విధినానేనా యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఈ గృహస్థ ధర్మంలోనే అంతా ఇమిడి ఉందయ్యా. ఈ గృహస్థ విధితో చేసే కర్మరూపమైన తపస్సే ప్రజలకు మూలం, శ్రేష్టం కూడా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఏతద్ విదు తపో విప్ర ద్వంద్వాతీత విమత్సర తస్మాద్వృతం మధ్యమంతు లోకేషు తప ఉచ్యతే. సుఖ దుఃఖాదులైన ద్వంద్వాలకు లోను కాని మత్సర రహితులైన జ్ఞానులు దీన్నే తపస్సు అంటారు. బ్రహ్మచర్యం మొదలైన వ్రతాలని లోకంలో మధ్యమ తపస్సు అంటారు. దురాదర్శం పదం చైవ గచ్చంతి విఘసాసినః సాయం ప్రాతర్విభజ్యాన్నాం స్వకుటుంబే యథావిధి దత్వాతిథి అతిథిభ్యో దేవేభ్యః పితృభ్యః స్వజనాయ చ అవశిష్టాని యశ్నంతి తానాహుర్వి విఘసాసినః. విఘసాన్ని తినేవారు అంటే యజ్ఞం చేయగా మిగిలిన అన్నాన్ని తినేవారు ఎవరు కదల్పలేని, తిరస్కరింపలేని పదవిని పొందుతారు. ఉదయం సాయంకాలం తన కుటుంబంలో యథావిధిగా అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు, తన వారికి విభజించి పెట్టి మిగిలిన దాన్ని తినేవారిని విఘసాసులు అంటారు. యజ్ఞం అంటే ఏదో నిప్పు రగిల్చి అందులో ఆహుతి ఇవ్వటమే కాదు. యజ్ఞం అంటే ఈ గృహస్థాశ్రమంలో యజ్ఞం అంటే ఏమిటి అంటే అతిథులకి, దేవతలకి, పితృదేవతలకు, తన వారికి పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని తినటం, అది విఘసాసం అంటే. తస్మాత్ స్వధర్మమాస్తాయ సుభ్రతా సత్యవాదినః లోకస్య గురవో భూత్వా తే భవంచం అపస్కృత. అంచేత స్వధర్మాచరణం చేస్తూ చక్కని వ్రతాలాచరించే సత్యభాషణులు సంశయాలు నశించి లోకానికి గురువులవుతారు. ఈ గృహస్థాశ్రమంలో నిర్వహించడంలో ముఖ్యమైనది ఏమిటంటే సత్యవాక్ పరిపాలన. సత్యమే మాట్లాడాలి. అది అన్నిటికన్నా గృహస్థాశ్రమమే ఉత్తమమైనది అయినదని చెప్తున్నాడు. అంతేకాకుండా బహు కష్టతరమైంది నిర్వహించడం కూడా, అదొక తపస్సు లాంటిది అని కూడా చెప్తున్నారు ఈ పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు అన్నమాట. త్రిదివం ప్రాప్య శక్రస్య స్వర్గలోకే విమత్సరా వసంతి శాశ్వతాన్వర్ష జరా దుష్కరకారిణ. దుష్కరమైన ఇటువంటి తపస్సు చేసేవారు ఇంద్రలోకం చేరి మాత్సర్యరహితులై అక్కడ చాలా సంవత్సరాలు నివసిస్తారు. ఇంద్రలోకం అంటే స్వర్గలోకమే. అర్జున వాచ తతస్తే తత్వజ శ్రుత్వా ధర్మార్థ సహితం హితం ఉత్సృజ్యనాస్తిగత గార్హస్యం సోంపాస్థిత. ధర్మార్థ సహితమైన ఆ హితవాక్యాలు విన్న తర్వాత ఆ తపస్సు చేసుకుంటానికి వెళ్దాం అనుకున్న ఆ చిన్నపిల్లలు, బాగా సంపన్న గృహస్థులు కూడా చిన్నతనం నుండే వెళ్లేసి గృహస్థాశ్రమం స్వీకరించకుండా తపస్సు చేద్దాము అని అనుకున్నారు. ఆ పిల్లలు గృహస్థాశ్రమం కన్నా ఇతర ఆశ్రమాల్లో సిద్ధి లేదని వెంటనే ఆ బంగారు చిలక పలుకులు విని గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. ఇంద్ర రూపంలో ఉన్న ఆ బంగారు చిలక మాటలు విని తస్మాత్ స్వమపి సర్వజ్ఞ ధైర్యమాలంబ్య శాశ్వతం ప్రసాది పృథ్వీకృత్నాం హతామిత్రం నరోత్తమ. సర్వజ్ఞ నరోత్తమ, స్థిరమైన ధైర్యాన్ని వహించి శత్రుహితమైన ఈ భూమిని పాలించవయ్యా. నీ ధర్మం ఇది, క్షత్రియ ధర్మం. అంతేగాని నేను అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటాను, రాజ్యం వద్దు అనవద్దు అన్నయ్య ధర్మరాజా అని అర్జునుడు ఈ కథను ఉదాహరణంగా చెప్పారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి అర్జున వాక్యే ఋషి శకుని సంవాద కథనే ఏకాదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 11వ అధ్యాయం. రేపు 12వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.